దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని 53వ దావీదు కీర్తనలోనికి ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథంలో 14వ అధ్యాయమును 53వ అధ్యాయము రెండు కూడా ఒకే వచనాలు ఉన్నాయి. 14వ అధ్యాయమును 53వ అధ్యాయము మీరు గమనించినట్టయితే రెండు కూడా అవే వచనాలు మనకు కనపడతా ఉన్నాయి. మొదటి వచనం 53వ అధ్యాయం మొదటి వచనం చదువుతారు ఎవరైనా? దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయంలో అనుకుంటారంట. ఎవరు లేరని? దేవుడు లేడని అనుకుంటారంట. అమ్మ, ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట. ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనులు అంటే జ్ఞానవంతులు కాదు. చాలామంది ఈ యొక్క కీర్తనలో దావీదు ఏమి రాస్తున్నాడు అంటే, దేవుడు లేడు అని చెప్పేవారు మొత్తం ప్రపంచమంతా శూన్యములోనూ వెతికి ఏమండి మాకు దేవుని గూర్చిన ఇన్ఫర్మేషను, దేవుని గూర్చిన సమాచారము, దేవుని గూర్చి మొత్తం ఏదైతే సమాచారం ఉందో ఈ ప్రపంచము శూన్యం మొత్తం కూడా మేము తిరిగేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను దేవుడు లేడని అని ఎవరు కూడా లేరంట. దేవుడు లేడు అని ఎవరంటారంటేనంటండి, ఒక ఆయన అన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలు ప్రకారం నడుచుకోవటానికి ఇష్టం లేని వారు ఏం చేస్తారంటే, దేవుణ్ణి పక్కన పెట్టేస్తే ఎలాగైనా బ్రతకచ్చు కదా అని అనుకునేవారు దేవుడు లేదని బుద్ధిహీనులు అనుకుంటారంట. ఎవరెల్లో? బుద్ధిహీనులు. ఎందుకు బుద్ధిహీనులు అంటే, జ్ఞానముతో లేకపోతే మేము సైన్స్ని నమ్ముతున్నాం అండి, అందుకని దేవుడు లేడని మేము అంటున్నాం అనేవారు ప్రపంచంలో లేరు. కానీ దేవుడు లేడని చెప్పేవారు ఎవరు అంటే, దేవుణ్ణి తొలగించేస్తే మేము ఎలాగైనా బ్రతకచ్చు. చూడండి, మేము సువార్త ప్రకటించేటప్పుడు చాలామంది ఏమంటారంటే, మాకు యేసు ప్రభు వద్దండి అని అంటారు. ఎందుకు వద్దంటారంటే, యేసు ప్రభు మా జీవితంలోకి వస్తే మేము పాపాలు చేయలేము, మా వ్యసనాలని మేము కంటిన్యూ చేయలేము, మా వ్యసనాలని మేము కొనసాగించలేము, వీటన్నిటినీ విడిచిపెట్టేయాలి, చేయటం మానేయాలి. గనుక దేవుని ఆజ్ఞలు అనుసరించటము, ఆయన ఆజ్ఞల రూపంలో నడవటము ఇష్టము లేని వారు ఏం చేస్తారంటే, దేవుణ్ణి వారి యొక్క జీవితంలో నుంచి, పుస్తకంలో నుంచి తొలగించేస్తారంట. అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అనే మాట ఉందే, వాస్తవానికి ఏంటంటే దేవుడు మాకు వద్దు అనేవారంటే ఎవరెల్లో దేవుడు మాకు వద్దు. ఎందుకు వద్దు? ఆయన మా జీవితంలోకి, హృదయంలోకి వస్తే మేము ఆయన ఆజ్ఞలు బట్టి మేము నడుచుకోవాలి. కనుక ఆయన్నే తీసేస్తే జీవితంలో నుంచి ఎలాగైనా బ్రతకచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. అర్థమైందండి? సో బుద్ధిహీనులు ఎవరు అంటే, నచ్చినట్టు జీవించుకోవటానికి దేవుణ్ణి జీవితంలో నుంచి తొలగించేవారు. చాలామంది మరి ఏమంటారంటే, మేము దేవుడిని నమ్మమండి, ఎందుకంటే దేవుడు అసలు లేడండి అని అంటారు. దేవుడు లేడు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న కారణం ఏంటంటే, వారు నచ్చినట్టుగా జీవించడానికి, బ్రతకడానికి వారి యొక్క జీవితంలోంచి ఏం తీసేస్తారంటే, దేవుణ్ణి తీసేస్తే ఎలాగైనా బ్రతకచ్చు అనే ఉద్దేశంతో వారు ఉంటారు. అందుకనే కింద వచనంలో ఏముంటుందో తెలుసా? కావంటే మీరే చదవండి. రెండో లైన్లో ఏముంది? వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చెయ్యుదురు. వీళ్ళు ఏం చేస్తారంట? ఇప్పుడు దేవుడు లేడని చెప్పేవారు ఎందుకు చెప్తారు అంటే, వారి హృదయంలో, వారి జీవితంలో ఎవరు ఉండకూడదని కోరుకుంటున్నారు? దేవుడు ఎందుకు ఉండకూడదంటే, నచ్చినట్టుగా బ్రతకడానికి, నచ్చినట్టుగా జీవించడానికి ఎవరిని తీసేయాలి? అడ్డు ఎవరు? మాకు దేవుడు అడ్డు. గనక ఆయన్ని అడ్డు తొలగిస్తే ఏమవుతుందంటే నచ్చినట్టుగా జీవించవచ్చు. అందుకనే ఇక్కడ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే, వీళ్ళు ఎవరంట? ఏ కార్యాలు చేస్తారంట? చెడు కార్యాలు చేస్తారు, అసహ్య కార్యాలు చేస్తారు. వీళ్ళ యొక్క జీవితం ఎలాగుంటుందంటే, వ్యసనాలతోనూ, తాగుడుతోనూ, వ్యభిచారముతోనూ ఇష్టానుసారంగా ఉంటుంది. ఎందుకు ఎలా ఉంటుంది? కారణం ఏంటంటే, మేము దేవుణ్ణి తొలగించేస్తే మా జీవితంలో మాకు అడ్డు ఉండదు. దేవుడు ఉంటే కనుక అమ్మో అడ్డుకట్టేస్తాడు,
అరికట్టేస్తాడు. అందుకని ఆయన్నే తొలగించేస్తే ఎలా ఉంటుంది? ఎలాగైనా బ్రతకచ్చు. సో దేవుడు లేడని చెప్పే బుద్ధిహీనులు ఎవరో తెలుసా? తమ నచ్చినట్టుగా జీవించుకోవటానికి దేవుణ్ణి తొలగించేస్తే ఎలాగైనా బ్రతకచ్చు. మీకు ఒక వచనాన్ని ఇస్తాను, మంచి వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. దేవుడు లేడు, ఆయనంటే నాకు నమ్మకం లేదు అని చెప్పేవాళ్ళు ఎవరంట? ఏదో సైన్సు, తెలివితేటలు అన్నీ మాకు తెలుసు, దేవుడు లేడని ఇప్పుడు మేము చెప్పగలం అన్నవాళ్ళు కాదంట. దేవుడు లేడిని బుద్ధిహీనులు అని ఎందుకు తిడుతున్నాడంటే, దేవుణ్ణి తొలగించేస్తే నచ్చినట్టుగా మేము జీవించవచ్చు, నచ్చినట్టుగా మేము బ్రతకచ్చు. ఏమన్నా అర్థమైందా? సో యోహాను 3:20లో వాళ్ళ గురించి ఏమి రాయబడి ఉంది చూడండి. బుద్ధిహీనుల గురించి ఏమని రాయబడి ఉందమ్మా? దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ఏం చేస్తాడంట? వెలుగును ద్వేషిస్తాడంట. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా ఉండాలి అంటే వెలుగు దగ్గరికి రాకూడదు. ఇప్పుడు మీరు ఒక మాటను చదివారు ఈరోజు. ఏ మాటను చదివారు అమ్మ? గట్టిగా చెప్తారా మాట ఏంటంటో? దేవుడు లేడని ఎవరంటారంట? అది. ఇప్పుడు వీళ్ళు మేము సైన్స్ని నమ్ముతాం, ఏమండి మాకు దేవుడు లేడని ప్రూఫ్ మాకుంది అని చెప్పేవాళ్ళు కాదంటే వీళ్ళు ఎవరో దేవుణ్ణి తొలగించే బుద్ధిహీనులు అని బైబిల్ ఎందుకు పిలుస్తుంది అంటే, దేవుణ్ణి గనక మా జీవితంలోంచి మేము తొలగించేస్తే మేము నచ్చినట్టుగా బ్రతకచ్చు, ఎలా కావాలంటే అలాగా బ్రతకచ్చు. అలా బ్రతకాలి అంటే ఎవరిని తొలగించేయాలి? దేవుని తొలగించేయాలి. అప్పుడు వాళ్ళు ఏమని నమ్మాలి అంటే, దేవుడు లేడురా, ఎలాగైనా బతకచ్చు మనం. ఏంటి అర్థమైందా? దేవుడు లేడు. అందుకనే మన సువార్త చెప్పినప్పుడు కూడా దేవుడు ఎందుకు ద్వేషిస్తారు అంటే, ఇందాక మనం చదివారే వచ్చినో ఏమని చదివారు? దుష్కార్యములు చేయువారు వెలుగులోకి రారు. ఎందుకు రారు అంటే వారి క్రియలు కనపడతాయి కనుక వెలుగులో, అందుకనే దుష్కార్యాలు చేయువారు వెలుగులోకి రారు. సో ఇప్పుడు మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు అనేవారు ఎవరు అంటే, దేవుణ్ణి గనక మా జీవితంలోంచి తీసేస్తే ఎలాగైనా బతకచ్చు. అందుకనే వారి జీవితం ఎలాగుంటుందని రాశారు అంటే, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారంట. ఏం చేస్తారంట? చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారు. వాస్తవానికి కింద మీరు గనక 3వ వచనం గనక చదివితే 3వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మానవుని గురించి మాట్లాడుతూ వారందరూ బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు అనే మాట వాడారు. ఏ మాట? మొదటి వచనంలో కూడా ఏమని రాశారు? వారు చెడిపోయిన వారు. ఏంటది? చెడిపోయిన వారు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ జనరల్గా మనం కూడా అనుకుంటాం, పాడైపోయాడు రా బాబాడు, మొత్తం వ్యసనాల్లో పడిపోయాడు అని అంటాం. కానీ దేవుడు చెడిపోయిన వారు అని అనగానే ఆయన ఏం అర్థాన్ని ఇస్తున్నాడు అంటే, గమనించండి, ఎక్కడైనా ఒక పందికొక్కు చచ్చిపోయింది అనుకోండి, ఎవరైనా మందు పెట్టారు, ఆ మందు తినేసి పందికొక్కు చనిపోయి ఎక్కడన్నా మూలన పడిపోతే ఏ వాసన వస్తుంది? చెడిపోయిన వాసన, చెడ్డ వాసన వస్తుంది, చెడిపోయిన వాసన వస్తుంది. చివరికి అది కుళ్ళిపోయి దాని పక్క నుంచి ఎవరైనా నడిచి వెళ్ళినా కూడా ఏ వాసన వస్తుంది? చాలా బ్యాడ్ వాసన వస్తుంది. ఇక్కడ దేవుడు 3 సార్లు వాడాడు ఆ మాట. ఏంటది? చెడిపోయిన వారని 3 సార్లు ఎందుకు అన్నారు అంటే, వీళ్ళ చేసే కార్యాలు, ఎవరు? దేవుడు లేడు అని చెప్పేవారి కార్యాలు ఎలాంటివంట? చెడిపోయిన వారంటే దేవుని దృష్టికి ఏం తీసుకొస్తున్నారు? వీళ్ళ చేసే పనులు చూడండి. దేవుడు లేడని చెప్పేవారు మాకు బోళ్ళంత జ్ఞానం ఉంది, మాకు బోళ్ళంత తెలుసు అని చెప్పి అంతా వెతికిస్తాము, అన్ని గ్రంథాలు వెతికిస్తాము, అన్ని చోట్ల వెతికిస్తాము, అన్నీ చూసిస్తాము. కాబట్టి ఇప్పుడు మేము చెబుతాం ఏమని అంటే, దేవుడు లేడని. అలాంటి వాళ్ళు కాదంటే ఇంతకే. వాస్తవానికి అలా మాట ఎందుకంటారంటే, దేవుణ్ణి మేము తొలగించేస్తే మాకు అడ్డు ఉండదు గనుక మేము ఎలాగైనా సరే జీవించవచ్చు గనుక అలాగే ప్లాన్ చేసుకుంటున్నారండి. ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారంటే, హృదయంలో ప్లాన్ చేసుకుంటున్నారంట. ఎక్కడ ప్లాన్ చేస్తున్నారండి? అందుకని ఏమని రాయబడి ఉందో తెలుసా?
దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఎక్కడ అనుకుంటారంట? హృదయం. అంటే వాళ్ళు బయట చెప్పరంట. ఎక్కడ అనుకుంటారు? హృదయంలో. ఎందుకు అనుకుంటారంటే హృదయంలో దృఢంగా నమ్ముతారంట. ఏమని? దేవుడు లేడు గనక ఆయన్ని తీసేస్తే మేము ఎలాగైనా బ్రతకచ్చు అని చెప్పి హృదయంలో తమ్ముకు తమ్ము ఒప్పింపు చేసుకుంటారు. లోపల హృదయంలో ఒప్పింపు చేసుకోవడం వలన ఎలాగైనా వారు బతుకుతారు. సో దేవుడు లేడని చెప్పేవాడి యొక్క సమస్య, నాకు బోల్డంత జ్ఞానం ఉంది, దేవుడు లేడని నాకు తెలుసు కాదంట. వాళ్ళ అసలైన సమస్య ఏంటో తెలుసా? ఎలా కావాలంటే అలా జీవించడానికి ఎవరిని తొలగించాలి? దేవుణ్ణి తొలగించాలి. గనుక తమ హృదయంలో ఏమని చెప్పుకుంటారంటే దేవుడు లేడు, ఎలాగైనా బ్రతకచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన మాట మీకు చెప్తాను. చార్లెస్ స్పర్జన్ గారని 18వ శతాబ్దంలో భక్తుడు అంటాడు. ఏమని అయ్యా ఓ విశ్వాసి, నువ్వు ఎవరికైనా నాస్తికుడికి యేసుప్రభు గురించి సువార్త చెప్తున్నప్పుడు వాడికి కేవలం బుర్రలో ఉన్న ప్రశ్నలు మాత్రమే కాదు వాడి దగ్గర ఉన్న సమస్య, అంతకంటే గొప్పది పెద్దది ఏంటో తెలుసా? వాడి యొక్క హృదయంలో ఉన్న అవిధేయత, హృదయంలో ఉన్న పాపము, హృదయంలో ఉన్న అనైతికత, దీని గురించి నువ్వు మాట్లాడు. వాస్తవానికి వాడు దేవుని ఎందుకు నమ్మడం అంటే వాడు పాపమని ఇష్టపడతాడు గనుక, యోహానులో చదివినట్టు పాపంని ఇష్టపడతాడు గనుక వాడు దేవుడు లేడని చెప్తున్నాడు. వాస్తవానికి వాడికి ఉన్న ప్రశ్నలు, దేవుని గురించి వాడు అడిగే ప్రశ్నలు, వాడికి నువ్వు సమాధానం ఇచ్చినా వాడు మారలేడు. ఎందుకంటే వాడి సమస్య బుర్ర కాదు, వాడి సమస్య వాడి హృదయము, వాడు పాపాన్ని ఇష్టపడే హృదయము. అంతే తప్ప నిన్ను ప్రశ్నలు అడగచ్చు, వాడు నిన్ను ప్రశ్నలు అడగచ్చు. ఏమని? దేవుడు ఇలాగా, దేవుడు లేడుగా అని ప్రశ్నలు అడగచ్చు. కానీ వాడికి ఉన్న ప్రశ్నల కన్నా వాడు అడుగుతుంది ఏంటో తెలుసా? నా హృదయంలో పాపము పెరిగిపోయింది. హృదయంలో ఉన్న పాపము సమస్య కానీ ప్రశ్నల సమస్య కాదు. ఎవరికి? నాస్తికుడికి. అందుకని చార్లెస్ స్పర్జన్ గారిని భక్తుడు ఏమన్నాడు అంటే, నువ్వు వాడి యొక్క హృదయంతో మాట్లాడు, తర్వాత ఇది కూడా సమాధానాలు ఇవ్వి, అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వి, కానీ నువ్వు అతని యొక్క హృదయంతో మాట్లాడు. వాడి యొక్క సమస్య ఏంటంటే హృదయం వాడి యొక్క సమస్య కానీ మైండ్ వాడి యొక్క సమస్య కాదు అని చెప్తాడు. సో దేవుడు లేడని చెప్పే బుద్ధిహీనులు ఎవరు? దేవుని పిలిచడాలనే బుద్ధిహీనులని పిలిచాడు. ఎందుకు బుద్ధిహీనులని పిలిచాడు అంటే దావీదుకి తెలుసు స్పష్టంగా దేవుడు ఉన్నాడు అని. దేవుడు ఉన్నాడని దావీదుకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు గనుక, సహవాసం చేస్తున్నాడు గనుక దావీదుకి తెలుసు దేవుడు ఉన్నాడని. ఈడు లేడు అని చెప్తున్నాడంటే ఈ బుర్రలేదు వీడికి, ఈడు బుద్ధిహీనుడు, ఈడు పాపాన్ని ఇష్టపడుతున్నాడు కనుక ఆయన జీవితంలోంచి తొలగించేస్తే ఎలాగైనా జీవించవచ్చు కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో అంటున్నాడు. ఏమని? దేవుడు లేడని. అర్థమైందని మీకు ఇప్పుడు? సో అందుకనే బైబిల్ గ్రంథం చెప్పబడిన మాట ఏంటంటే, ఎవరు చెబుతారంట దేవుడు లేడని? బుద్ధిహీనులు అంట. ఎందుకు బుద్ధిహీనులు అన్నారు అంటే వాడు నచ్చినట్టుగా జీవించడానికి వాడు దేవుని ఏం చేస్తారంట? తొలగించేస్తారంట. సో ఈ భూమి మీద నాస్తికులు ఎవరు లేరు. ఎవరు లేరు? నాస్తికులు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు లేరో చెప్పనా? ఎందుకంటే ఎవరైనా దేవుడు లేడు అని కనుక చెబితే, నేను ఎప్పుడు అడిగాను 15 ఏళ్ళ క్రితం ప్రశ్న ఏమడిగాను అంటే, నువ్వు దేవుడు లేడు అని చెప్పాలి అంటే నువ్వు భూమి మీద మొత్తం తిరిగేసి ఉండాలి. భూమి మీద మొత్తం తిరిగేసి ఉండాలి. భూమి మీద మాత్రమే కాదు, శూన్యం మొత్తం నువ్వు తిరిగేసి ఉండాలి. శూన్యం మాత్రమే కాదు, తెలియని శూన్యం కూడా మొత్తం నువ్వు తిరిగేసి పూర్తి సమాచారం నీ దగ్గర ఉండాలి. అప్పుడే నువ్వు చెప్పగలవు, నేను మొత్తం తిరిగాను, మొత్తం చూశాను, అంతా నాకు తెలుసు. ఏంటంటే అంతా నాకు తెలుసు, అందుకనే నేను చెప్తున్నాను దేవుడు లేడని. అంతా నాకు తెలిసినోడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. సో అంచేత దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాస్తికుడు ఉండలేడు. ఎందుకు అంటే ఇక్కడ నాస్తికుడు దేన్ని అడ్డు పెట్టుకుంటాడంటే వాడుకున్న చిన్న చిత్తక ప్రశ్నలను అడ్డు పెట్టుకుని పాపపు జీవితాన్ని, పాపపు హృదయాన్ని వెనకాల పెట్టాడు. దాన్ని కాపాడటానికి ముందేం పెట్టాడు? ప్రశ్నలు పెట్టాడు. కానీ అసలైంది ఉందేంటో తెలుసా? వెనకాల కుళ్ళిపోయిందేంటో తెలుసా? వాడి హృదయము. అర్థమైందా మీకు? అందుకనే మొదటి వచనంలో ఏమన్నాడు? ఎవరంటారంట మాట? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఇప్పుడు 14వ అధ్యాయంలో కూడా 7 వచనాలు ఉన్నాయి. 7 వచనాలు 14వ అధ్యాయంలో ఏవైతే ఉన్నాయో మరలా 53వ అధ్యాయంలో కూడా అయ్యే వచనాలు.
అసలు వచనాలు ఏం మార్పే లేదు, అసలు సేమ్ వచనాలు. ఎలా ఉంటుందంటే ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టు ఉంటుంది. కట్ కాపీ పేస్ట్ అంటాం కంప్యూటర్ భాషలో. అలాగా దీన్ని ఇదే వచనాల్ని 14లో ఉన్న వచనాలు 7 వచనాల్ని ఇక్కడ 6 వచనాలు అలాగే పెట్టేశాడు. అయితే ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు అదే వచనాల్ని 2 అధ్యాయాలుగా ఎందుకు పెట్టించాడంటే కారణం ఏంటంటే, రెండిటికి వ్యత్యాసం ఏంటంటే 14వ అధ్యాయంలో కూడా ఇదే అన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఎవరు అంటే 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎరిగి వారు అనైతిక జీవితాన్ని జీవిస్తున్నారంట. ఏ జీవితాన్ని? అనైతిక జీవితాన్ని. ఎవరు? ఇశ్రాయేలు దేవుణ్ణి ఎరిగి. అయితే ఇక్కడ 53వ అధ్యాయము ఎవరి గురించి రాస్తున్నాడంటే ఇశ్రాయేలుల గురించి రాయట్లా, చుట్టుపక్కల ఉన్న దేశాల గురించి రాస్తున్నాడు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏం చేస్తున్నాయంటే ఇశ్రాయేలు దేశాన్ని చంపడానికి చూస్తున్నారు. ఈ రోజుకి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నంలో మార్పేమి లేదు. ఏమండి? ప్రయత్నంలో మార్పేమి లేదు. అక్కడే 14వ అధ్యాయంలో ఏమో ఇశ్రాయేలీల్లో ఉన్న అనైతికత గురించి మాట్లాడితే 53వ అధ్యాయం వచ్చేసరికి దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న దేశస్తులు ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడి వేశారంట. ఏం వేశారు? ముట్టడి వేశారు. వారు ఇశ్రాయేలు దేశాన్ని లేకుండా చేయడానికి ముట్టడి వేస్తే వారి యొక్క అనైతికత గురించి మాట్లాడాడు. అయితే ఈ 53 అధ్యాయం రాయడానికి గల కారణం కూడా ఏంటంటేనండి, దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని బలపరచడానికి, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పటానికి, మీ సైన్యము చిన్నదే, మీ పక్షమున పోరాడేది నేను అని దేవుడు చెప్పటానికి ఈ 53 అధ్యాయాన్ని దేవుడు రాయించాడు. అర్థమైందండి? నేను మీ పక్షమున పోరాడువాడును, నేను కనపడనవసరంలా, నేను యుద్ధం ఎలా చేస్తానో కూడా దేవుడు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. 5వ వచనం చూడండి. 5వ వచనంలో ఈ సందర్భం 53వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనము 2వ లైన్ చదవండి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. చూసారా? ఎవరు చెదరగొట్టి ఉన్నారు? దేవుడు. ఇక్కడ 53 అధ్యాయంలో సమస్య ఏంటి? చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ కూడా ఇశ్రాయేలు మీదకి దాడి చేయడానికి వచ్చారు. చాలామంది ఇశ్రాయేల్ దేశాన్ని ఫినిష్ చేయడానికి, సంహరించడానికి చాలామంది వచ్చారంట. చాలామంది వస్తే ఆ దేశం దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుతుంది, దాన్ని గార్డ్ అంటారు కదా, గార్డ్, దాన్ని కాపాడుతుంది, దాన్ని సంరక్షిస్తుంది. ఎవరునో చూసి అమ్మో యెహోవాయే దీన్ని సంరక్షిస్తున్నాడని చెప్పి వారు చూసి చిన్న పిల్లలు భయంతో పారిపోయినట్టుగా సైన్యం అంతా కూడా పారిపోయింది అని దావీదు గారు చాలా సందర్భాల్లో రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ కూడా అదే బలాన్ని ఇస్తున్నాడు. దావీదు అంటున్నాడు, దేవా అనేక తరముల నుండి మా కొరకు నువ్వు యుద్ధం చేసి మా కొరకు నువ్వు పోరాడవు కదా నాయన, ఈ సందర్భంలో కూడా మమ్మల్ని ముట్టడి వేసిన ఈ యొక్క ఇశ్రాయేలులను నీవే కాపాడు అని చెబుతూ ఏమంటున్నాడంటే 5వ వచనం స్టార్టింగ్లో, వారు మమ్మల్ని ముట్టడి వేశారు, మమ్మల్ని చంపడానికి వారు సిద్ధంగా ఉన్నారు, వారు చాలా బలవంతులుగా ఉన్నారు, శక్తివంతులుగా వారు ఉన్నారు, అయినను వారు ఎవరికి భయపడేవారు కారు, దేవునికి కూడా వారు భయపడరు. అలాంటి జనం యొక్క పరిస్థితి ఏంటంటే 5వ వచనంలో ఏం రాశాడు చూశారు? అక్కడ భయకారణము లేని చోట, అసలు భయపడాల్సిన పని లేని చోట వారు భయక్రాంతులైరే. శత్రుదేశాలు ఏమని అంట? అసలు భయపడాల్సిన పని లేని చోటే వీళ్ళు ఏమయ్యారంట? భయపడ్డారంట. వాస్తవానికి వీళ్ళు మనుషులకి కానీ దేవుడికి కానీ ఎవరికి కూడా ఈ శత్రువులు భయపడే దేశాలు కాదివి. చుట్టుపక్కల ఉన్న అమ్మాలేకీయులు, చుట్టుపక్కల ఉన్న ఫిలిస్తీన్లు, చుట్టుపక్కల ఉన్న ఏదోమీయులు, చుట్టుపక్కల ఉన్న అమ్మోరీలు, ఈ చుట్టుపక్కల ఉన్న దేశములు ఎవరో కూడా దేవునికి కానీ మనుషులకి కానీ భయపడే దేశాలు కావివి. అయితే దేవుడు వారిని ఎలాగ చెదరగొట్టాడంట? ఇశ్రాయేలుని పూర్తిగా రౌండప్ చేసేసారు. ఇక్కడ దావీదు అంటాడు, ఓయ్ మీరు మమ్మల్ని తింటున్నట్టుగా మమ్మల్ని తిందాం అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని చూసి ఏమన్నాడు తెలుసా? అసలు మీకు బుర్ర ఉందా? ఇశ్రాయేలుని కాపాడుతుంది, గార్డు చేస్తుంది ఎవరో మీకు తెలుసా? అది తెలిసే మీరు ఇక్కడ దాకా వచ్చారా యుద్ధం చేయటానికి అని చెప్పి 4వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఇశ్రాయేలుకి శత్రువులకి తెలివి లేదా అని అన్నాడు. చూడండి ఏమన్నాడు 4వ వచనంలో, దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా
నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా, మీకు బుర్ర లేదా అంటున్నాడు. ఎందుకు తెలివి లేదా బుర్ర లేదా అంటున్నాడు అంటే, అసలు దీనికి కాపలా కాస్తుంది ఎవరో మీకు తెలియదా? తెలియదా మీకు? మీ పరిస్థితి ఏంటో తెలుసా? అసలు తాలిబాన్లో ఉన్న పిల్లాడని ఎవరి మీద దాడి చేశాడు? ప్రపంచ ఆర్థిక రాజధానిగా ఆ 2 బిల్డింగ్లు, WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ని, ఆ 2 బిల్డింగ్ని విమానాలు దూసుకెళ్ళిపోయాడు కదా. దూసుకెళ్ళిపోయేసరికి అమెరికా దేశం ఎంతలా దాడి చేసిందంటే తాలిబాన్ దేశాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. అంత మాత్రమే కాదు, రష్యా యుక్రెయిన్ని ఎలా దాడి చేసిందంటే అసలు ఆ యొక్క రాజధాని కివ్ అది లేకుండా చేసింది. అలాగే సద్దాం హుస్సేన్ కువైట్ దేశాన్ని ఆక్రమించడానికి ట్రై చేస్తే క్రూడ్ ఆయిల్ ఉందని చెబితే సద్దాం హుస్సేన్ ఇరాక్ని పూర్తిగా ధ్వంసం చేసింది. మొన్న పాలస్తీనా దేశం ఇస్రాయల్ మీదకి వచ్చినప్పుడు పాలస్తీనా దేశం పూర్తిగా లేకుండా అయిపోయింది. దానికి ముందు ఈ యొక్క లిబియా దేశంలో ఉన్న గదాఫీ మరి ఆ యొక్క క్రూరుడిగా ఉన్నప్పుడు అతన్ని మురికి గుంటలో పెట్టి కాల్చేశారు. ఇవన్నీ మనకి చరిత్రలో తెలిసిన విషయాలు. అలా చేసేసరికి ఇప్పుడు ఎవరి మీదకి వచ్చారంటే వీళ్ళు యావత్తు ఇశ్రాయేలు దేవుడు ఎవరికైతే కాపలా కాస్తున్నాడో వారి మీదగా వచ్చేసరికి దేవుడు చూసి అన్నాడు, రే మీకు తెలివి లేదా? మీకు ఎవరి మీదకి వచ్చారో, మీరు ఆహారం మిగరడానికి వచ్చినందుకు ఇక్కడికి వచ్చారే, అసలు మీకు తెలివి బుర్ర ఏమైనా ఉందా మీకు? దీనికి వల్లే మీ ముందు చాలా మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? చాలా దేశస్తులు మా మీదకి వచ్చారని చెప్పి దావీదు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని ఏం వచ్చిన చదవమంటున్నాడంటే లేవీకాండం 26:36 చదవమంటున్నాడు. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెను. దేవుడు ఏం పుట్టించాడంట? అధైర్యము పుట్టించెను. కొట్టుకొని పోవుచున్న ఆకు చెప్పుడు వారిని తరుమును. మన ఊర్లో బాదం చెట్లు ఉంటాయి. బాదం చెట్లకి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఆ ఆకులు బాగా ఎండిపోయినప్పుడు గాలికి ఎగురుతూ ఉంటాయి. దాదాపు ఒక పెద్ద బడ అప్పడం సైజ్ అంత ఉంటాయి. ఈ యొక్క బాదం ఆకు ఎండిపోతే సైలెంట్గా ఉన్న టైంలో ఆ ఆకు ఇలా వచ్చిందనుకోండి, ఏదో గోడ మీద గీసినట్టుగా సౌండ్ వస్తుంది. ఆ యొక్క బాదం ఆకు, ఆ బాదం ఆకు కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుగుతుందంట. ఖడ్గము సైన్యాన్ని చూచినట్టుగా ఖడ్గము ఎదుట నుండి పారుపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోతారంట. అసలు తరుమువాడు లేకయే వారు తొక్కిస్లాట్లో వాళ్ళే తొక్కుకొని చనిపోతారంట, పడుదురు అని ఉంది. వాస్తవానికి దావీదు ఇంకా చాలా ఏం జ్ఞాపకం చేస్తాడంటే, యెహోషువ కానానీయుల మీద యుద్ధానికి వెళ్ళక ముందే వారు పారిపోయారు. గిద్యోను మిద్యానుల మీద 300 మంది వెళ్ళినప్పుడు ఏం జరిగింది? యోనాతాను ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వెళ్ళకముందే హిజ్కియా రాజు లోపల ఉండగా అశ్షూరీయులు ఎలాగైతే ఒక శబ్దాన్ని విని పారిపోయారు, పెద్ద సైన్యం ఎక్కడి నుంచి వస్తుంది, భూమి అదురుతుందంటే ఈ యొక్క హిజ్కియా రాజు సైన్యాన్ని పురమాయించాడని చెప్పి వీళ్ళందరూ కూడా అప్పుడు కరువులో ఉన్న ఇశ్రాయేలు దేశము ఆ యొక్క ప్రవక్త కూడా ప్రవచనం చేస్తాడు కదా, ఆ రీతిగా వీళ్ళందరూ కూడా పారిపోయారు ఆకు శబ్దముతో. ఇప్పుడు ఇక్కడ అదే అంటున్నాడు, మీకు తెలియలేదా? ఎందుకంటే మీరు ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారు, మీకు తెలియలేదా అని చెప్పి దావీదు అడుగుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, భయకారణం లేని చోట వారు భయక్రాంతులైరి. ఇప్పుడు దేవుడు లేడిని బుద్ధిహీనులు ఎక్కడ అనుకుంటారంట? హృదయంలో అనుకుంటారంట. దేవునికి శత్రువులుగా ఉన్నవారు, సువార్తకి శత్రువులుగా ఉన్నవారు, దేవుని బిడ్డలను హింసించేవారు, దేవుని బిడ్డలకు శత్రువులుగా ఉండేవారిని కూడా దేవుడు ఎవరి లిస్టులో చేరుస్తుంది అంటే బుద్ధి లేని వారి లిస్టులోనే చేరుస్తుంది. గమనించండి, ఇంకొక ప్రాముఖ్యమైన విషయాలు 2 తెలియజేస్తాను మీకు. ఇక్కడ ఈ దేవుడు లేడని బుద్ధిహీనులు, దేవుడు లేడని బుద్ధిహీనులు అనే మాట ఏదైతే ఉందో ప్రార్థన చెయ్యని వారిని కూడా ఈ లిస్టులోనే చేరుస్తుంది. ఎందుకంటే ప్రార్థన చేయని వారు చెప్పకనే ఏం చెప్తున్నారంటే, మేము చేసుకోగలం, మేము చూసుకుంటాంలే దేవా, నీ సహాయం మాకు అవసరంలా, వీ కెన్ డూ ఇట్, మా అన్ని మేము చూసుకుంటాంలే. ప్రార్థన చేయని వారు చెప్పకనే ఏం చెప్తున్నారంటే, మేము చూసుకుంటాంలే. దేవుడితో ఏం చెప్తున్నారు? మేము చూసుకుంటాంలే. సో అని చేత దేవుడు లేడని బుద్ధిహీనులు అనే వచనం ఎవరిని చేస్తుందంటే అందులో నాస్తికులు మాత్రమే కాదు, ప్రార్థన చేయని వారిని కూడా చేరుస్తుంది. ఎవరిని చేరుస్తుంది? నాస్తికులు మాత్రమే కాదు, ప్రార్థన చేయని వారిని కూడా చేరుస్తుంది.
చేరుస్తుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారు చూసారా, నాస్తికులను కూడా చేరుస్తుంది. నాస్తికులు మాత్రమే కాదు, చూసారా ఇప్పుడు మీలో ఎవరైనా ప్రార్థన చేయట్లేదేమో దయచేసి చూసుకోండి, మిమ్మల్ని కూడా అందులోనే చేరుస్తుంది. ఇందులో దేవుడు లేడని బుద్ధిహీనులు నాస్తికులు మాత్రమే కాదు, ఎవరిని కూడా చేరుస్తుంది, ప్రార్థన చేయని వారిని కూడా చేరుస్తుంది. ఇంకొకరిని ఎవరు చేరుస్తుందో తెలుసా, ఇంకొకరిని ఎవరిని చేరుస్తుందో తెలుసా? ఈ వచనం చూడండి, 1 సమూయేలు 27వ అధ్యాయము 1వ వచనం. పరిస్థితులను చూసి భయపడే వారిని, పరిస్థితులను చూసి భయపడి దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూడక, దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూడక పరిస్థితులను చూసి భయపడిపోయి సొంత నిర్ణయాలని తీసుకునే వారిని కూడా ఈ లిస్టులో చేరుస్తుంది. ఏ లిస్టులో? దేవుడు లేడని బుద్ధిహీనుల లిస్టులో చేరుస్తుంది. ఎందుకంటే 27వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడి ఉంది చూడండి ఒకసారి. తరువాత దావీదు సౌలు తరుగుతున్న కాలంలో నేను ఎక్కడ నిలుచుట మంచిది కాదు, ఎక్కడ? యోధా ప్రాంతంలో నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత చంపబడతాను, నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోతే గనక అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఈ దేశంలో వెతికి చివరికి నేను ఇక్కడ లేను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను అనుకున్నాడంట. ఎక్కడికి పారిపోయి? దావీదు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు నేను కాపాడుతుంది ఎవరు? 20 సంవత్సరాలు దేవుడే దావీదుని సౌలు చేతికి దొరకకుండా కాపాడాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు దేవుడు సౌలు చేతికి దొరకకుండా కాపాడాడు కదా. ఇతనేమనుకుంటున్నాడంటే, నేను తప్పించేసుకుంటాను. ఏమంటున్నాడు? నేను తప్పించేసేసుకుంటాను, నేను తప్పించేసేసుకొని నేను ఎలాగైనా సరే నేను కాపాడేసుకుంటాను. దయచేసి గమనించండి, ఇలాగా సొంత నిర్ణయాలు దేవుని మీద ఆధారపడకుండా, ఇదిగో ఇక దేవుడు ఏమీ చేయలేడు, నన్ను కాపాడలేడు, ఖచ్చితంగా నన్ను నేనే తప్పించుకోవాలి, నన్ను నేనే కాపాడుకోవాలి. వీళ్ళెవరో వీళ్ళ ఎడి తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు కాదు, వీళ్ళ ప్రార్థన చేయడం కాదు. రెండోది ఇంకా ఘోరమైంది ఏంటంటే, సొంత నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా ఇంకా దేవుడు నన్ను కాపాడలేడు, నన్ను నేనే కాపాడుకోవాలని చెప్పి సొంత నిర్ణయాలను తీసుకునే వారిని కూడా ఈ దేవుడు లేడనే బుద్ధిహీనుల యొక్క లిస్టులో చేరుస్తుంది. అర్థమైందండి? సో దేవుడు లేడని బుద్ధిహీనులు అనే మాట ఎవరికి వర్తిస్తుంది? నాస్తికులకి వర్తిస్తుంది. ఎందుకు అంటే అసలు దేవుడు లేడని వారు ఎన్నటికీ రుజువు చేయలేరు కనుక, దేవుడు ఉన్నాడని దావీదుకి తెలుసు కనుక ఆ లిస్టులో ఎవరిని చేరుస్తున్నాడంటే నాస్తికుల్ని చేరుస్తున్నాడు. రెండవదిగా ఎవరిని చేరుస్తున్నాడు? ప్రార్థన చేయని వారిని చేరుస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఇలా ప్రార్థన చేయరు. మూడోది ఇంకా ఘోరమైంది ఏంటంటే, సొంత నిర్ణయాలు, ఇక దేవుడు ఏం చేయలేడు, నాకు నేనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయాలు తీసుకునే వారిని కూడా చేరుస్తున్నాడు. ఎంతమందిని చేర్చాడు? 3 చేర్చాడు. ఇంక 4వ వారు ఎవరో తెలుసా? దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసేవారు, దేవుని ప్రజలను హింసించడానికి చూసేవారిని కూడా ఇందులో చేర్చాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో వారిని కాపాడడానికి నేను ఉంటే నువ్వు ఎవరి మీదకి వస్తున్నావు? అసలు నీకు తెలివి లేదా, నీకు బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా, నువ్వు ఎవరి మీదకి వస్తున్నావు నీకు తెలుసా అని దేవుడు వారిని అంటున్నాడు. చివరికి 6వ వచనంలో మనం దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి మనం ఉన్న గొప్ప కారణం ఏంటంటే, సియోన్లో నుండి యెహోవా ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక, దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించుచున్నాడు, యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. అనగా ఇశ్రాయేలు అనగా సంఘము సంతోషించును. దేని బట్టి అంటే, దేవుడు మనకిచ్చే కాపుదలను బట్టి సంఘము సంతోషించును అనే మాట ఇక్కడ దేవుడు రాస్తూ ఉన్నాడు. సో 53 కీర్తనలో మనం ఏం చూస్తున్నామంటే, దేవా నాకైతే నిన్ను తెలుసుకునే జ్ఞానము లేదు, నువ్వే నిన్ను తెలుసుకునే జ్ఞానాన్ని నాకు ఇచ్చావు. నేను నిన్ను వెతికి రక్షించలేదు కానీ నువ్వే నన్ను వెతికి రక్షించావు, నువ్వే నన్ను మొదట ప్రేమించావు గనక నీకు వందనాలు. నిన్ను తెలుసుకునే జ్ఞానాన్ని నాకు ఇచ్చావు. బుద్ధిహీనుల స్థితిలో నీవు నన్ను ఉంచలేదు కానీ నిన్ను తెలుసుకునే స్థితిలో నన్ను ఉంచావు. అందుని బట్టి మీకు వందనాలు. నేను జ్ఞానున్ననో గొప్పదాన్ననో నీవు నన్ను రక్షించుకోలేదు కానీ నీ కృపను బట్టి అట్టి జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చి, మరి నేను నిన్ను విశ్వసించడానికి, నీ రక్షణ పొందడానికి నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నావు అని చెప్పి